అదిగో ఇదిగో అంటూ మంత్రివర్గ విస్తరణ ఊరిస్తోంది. కొత్త ఏడాదిలోపు జరిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్. లోకల్ బాడీ ఎలక్షన్ లోపే మంత్రివర్గ విస్తరణ చేసే ఛాన్స్. కేబినెట్ విస్తరణ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడంపై ఫోకస్ చేస్తున్నట్లు పార్టీ నేతల్లో హడావుడి జరుగుతోంది. విస్తరణలో పాలమూరు జిల్లాకు మరో మంత్రి పదవి దక్కనుందా? వస్తే ఆ పదవి ఎవరిని వరించే అవకాశం ఉంది? కేబినెట్ లో చేరబోయే నేతలెవరు? హైకమాండ్ వద్ద బలంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? మంత్రివర్గ రేసులో నిలుస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని టాక్ నడిచింది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు పూర్తి కావడంతో తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అందరి దృష్టి పడుతోంది. ఆశావాహ ఎమ్మెల్యేలందరూ అలర్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు పోటాపోటీగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఫలితాలు తమ ప్రయత్నాలను హైకమాండ్ గుర్తించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే కేబినెట్ రేసులో తమ పేర్లను పరిశీలించేలా హైకమాండ్ దూతల వద్ద రాయబారాలు నడుపుతున్నారు. కేబినెట్ ఎక్స్పాన్షన్లు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ రసవత్తరంగా మారే ఛాన్స్ నెలకొంది. ఇక్కడి నుంచి బీసీకి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు టాక్. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జనాభాతో పాటు ఓటర్ల పరంగా బీసీలు ఎక్కువగా ఉన్న జిల్లా. వీరిలో అందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు బలంగా యాక్టివ్ గా ఉన్నారు. దీంతో బీసీలకు ఈసారి మంత్రి పదవుల్లో సముచిత స్థానం ఇవ్వాలని ఒత్తిడి పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీల వైపు మొగ్గు చూపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల టైంలో పలు సందర్భాలలో నారాయణపేట, మక్తల్ ప్రచార సభల్లో ముదిరాజులకు మంత్రి ఇస్తారని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అంతేకాకుండా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కుతుందని ఆశాభావంతో ముదిరాజులు ఉన్నారు. శ్రీహరి తన రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. మక్తల్ నియోజకవర్గంలో పార్టీ కోసం గట్టిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని నిరంతరం బలోపేతం చేస్తూ కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి శ్రీహరి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పార్టీని వీడలేదు. నియోజకవర్గంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఇవి ఆయనకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయట. అంతేకాదు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అలాగే ఇదే పార్లమెంట్ నియోజకవర్గమైన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా బీసీ నేత. వీర్లపల్లి శంకర్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సీఎం కు అత్యంత సన్నిహితులలో ఒకరిగా ఉన్న ఈయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. క్లీన్ చీట్ హిస్టరీ ఉన్న నేత కావడంతో శంకర్ కూడా మంత్రిగిరి దక్కే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీసీలకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ కోసం గట్టిగా పోరాడామని, కేసులు ఎదుర్కొని క్యాడర్ను కాపాడుకున్నామని నొక్కి చెబుతున్నారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం కూడా మంత్రివర్గం రేసులో ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. రెడ్డి సామాజిక వర్గం నుంచి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు అలాగే దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మంత్రివర్గం రేసులో ఉన్నట్లు బలంగా టాక్ వినిపిస్తోంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పదవిని ఆశిస్తున్న ఈయన రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారట. గాంధీ భవన్ లో మీడియా సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ అగ్రనేతలకు చెమటలు పట్టించేలా ప్రయత్నిస్తున్నారంట. తనకు మంత్రి పదవి దక్కకున్నా డిప్యూటీ స్పీకర్ పదవైనా వస్తుందనే ఆశతో శ్రీనివాసరెడ్డి ఉన్నారట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి అంతరంగికుడుగా, అత్యంత నమ్మకస్తుడిగా చెలామణి అవుతున్న వారిలో ఈయన ఒకరు. సీఎం రేవంత్ రెడ్డిని నోరు తెరిచి అడగకపోయినా మంత్రి పదవి ఆశిస్తున్న వారి జాబితాలో మధుసూదన్ రెడ్డి ఒకరని బలంగా ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పటికీ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కకపోవచ్చనే ప్రచారం కూడా ఉంది. కానీ ఆశావాహుల ప్రయత్నాలు హడావుడి హాట్ టాపిక్ గా మారింది.
ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కుల ఆర్థిక హంగు ఆర్భాటాలే కాదు, 10 ఏళ్లు పార్టీ కోసం గట్టిగా చేసిన పోరాడిన చరిత్రను చూసి పదవులు ఇవ్వాలని హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంత్రి పదవి కోసం పాలమూరు నేతల ఆశలు ప్రయత్నాలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.